హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక రాష్ట్రంలో అంగన్వాడీలకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలోనే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ, ప్రీ ప్రైమరీ క్లాసులు ప్రారంభించగా తాజాగా అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటుంది. చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు కొత్త మెనూ సిద్ధం చేస్తుంది. ఈ మేరకు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు తప్పనిసరిగా పాలు అందించనుంది. అలాగే ఉదయం టిఫిన్ కింద ఉప్మా కూడా పెట్టనుంది. ఇక రాష్ట్రంలోనే పిల్లలకు పౌష్టిక ఆహారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. అంగన్వాడీ కేంద్రాలలోనే చిన్నారులకు ప్రస్తుతం ఒక పూట భోజనం, ఒక గుడ్డు అందిస్తున్నారు. దీనికి తోడు ఇకపై రోజుకొచ్చేసి 100 మిల్లీమీటర్ల పాలు, అల్పాహారం కింద ఉప్మా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇక ఇటీవల అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభమైనప్పుడు మొదటి రోజు చిన్నారులకు ఎగ్ బిర్యానీ కూడా పెట్టారు. ఇక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు తొలి రోజు పిల్లలకు ఎగ్ బిర్యానీ పెట్టారు. అంగన్వాడీ కేంద్రాలలో ఎగ్ బిర్యానీ పెట్టడం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారని పలువురు అభిప్రాయపడ్డారు. ఇక తెలంగాణలోనే అంగన్వాడీ కేంద్రాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా చిన్నారుల ఆహారంపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు అంగన్వాడీ కేంద్రాలలో రోజు 100 మిల్లీమీటర్ల పాలు అందించనుంది. ఇక అదనపు పోషకాల కోసం పిల్లలు, మహిళలు, కౌమార దశ బాలికలకు కొత్తగా తృణధాన్యాలతో ఆహారం, అంగన్వాడీ కేంద్రాలలో మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం వేళల్లో ఉప్మా, ఉగ్గానితో అల్పాహారం. అంతేకాక తెలంగాణ వ్యాప్తంగా 100 రోజుల న్యూట్రిషన్ ప్రోగ్రాము నిర్వహించనుంది. ఇక ఈ ఏడాది రాష్ట్రంలో కొత్తగా 1148 అంగన్వాడీ భవనాలను కూడా నిర్మించనుంది ప్రభుత్వం. అయితే ఈ నిర్మాణానికి ఇప్పటికే 813 స్థలాలను అధికారులు గుర్తించారు. మిగిలిన చోట్ల స్థలాల గుర్తింపు పెండింగుల్లో ఉంది. మరోవైపు రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల తెలిపారు. రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామాలు, పట్టణాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలను ప్రారంభిస్తున్నామని, విద్యార్థులకు విషయ పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాలను పెంచాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు.